హైదరాబాద్ నగర శివార్లలోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీకి వెళ్లారు సీఎం కేసీఆర్. అడవుల అభివృద్ధి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమస్యలపై అధికారులతో సమావేశమైన సీఎం అటవీ శాఖ సిబ్బంది రూపొందించిన లోగోను లాంచ్ చేశారు. తెలంగాణ హరితహారం పథకంతో పాటు అటవీ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్ చేశారు. మరోవైపు వాటర్ గ్రిడ్ పథకానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకరించాలని అధికారులను కోరనున్నారు సీఎం కేసీఆర్. సంరక్షణతో పాటు అభివృద్ధి పరిచి ఉద్యాన వనాలు ప్రజలు అందుబాటులోకి తేవడానికి ప్లాన్స్ తయారు చేయడం జరుగుతున్నది. Offices also sir, they also many of the places they don't have their offices. Whatever few offices, wherever offices are in very bad conditions sir. Either we need to rebuild them or we need to them totally renovate them sir. So we have prepared a detailed action plan for this thing sir. Then we have sir lot of about our the checkposts sir. District headquarters are there. District lo facilities unnai sir. We want now the range officer is very critical stage sir. At that level we need to strengthen them fully because entire administration flows at the range officer level sir, and these people from down below our section officers now with this increased force is available to tackle that situation sir. I visited Khammam sir. Khammam lo I was just going through a forest, about 200 people have just come and they gathered on a piece of forest land and they want to occupy and make it their habitation sir. Now it is difficult immediately for the forest staff to react and then do it. If you have the force, we can definitely control the situation, sir. Yes, sir. ప్రాధాన్యత క్షేత్ర స్థాయి జలగం వెంకట్రావు గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు రాజీవ్ శర్మ గారు, మన ప్రిన్సిపల్ చీఫ్ శ్రీ రాజేష్ తివారీ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న నాకు అక్కడ ఫోటోలు చూపించారు. మిస్టర్ గారు ఉపన్యాసం చెప్పారు. యాక్టివిటీ బాగా ఇంప్రూవ్ కావాలా, సిబ్బంది తక్కువ ఉంది, షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, డెఫినెట్గా అవన్నీ ఓవర్కమ్ కావాల్సింది. కానీ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ వేరేగా ఉంది. మనం ఎందుకో నా అభిప్రాయం ప్రకారం, నేను ఉపన్యాసం చెప్పడానికి రాలేదు, రేంజ్ ఆఫీసర్లను కూడా రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేసింది. ఎందుకంటే సమావేశంలో ఉన్న వాళ్ళం మనం ఈరోజు ఇది సమావేశం కాదు, ఒక ఓరియంటేషన్ క్లాస్ అనుకుందాం. వితౌట్ ఎనీ ఫియర్, మీ పెద్ద ఆఫీసర్లు అనేటువంటిది లేకుండా వాట్ ఈజ్ రియల్లీ హ్యాపెనింగ్ ఆన్ ద గ్రౌండ్. ఇప్పుడు కొన్ని వింటుంటాం, మీరేం అనుకోవద్దు. ఐఎమ్ హియర్ టు మోటివేట్ యూ, నాట్ టు కర్స్ యూ. కానీ ఫ్యాక్ట్స్ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీ కెనాట్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్స్. వాటిని విస్మరించి మాట్లాడితే వాస్తవం ఫలితాలు రావు. ఏదో తమాషా పడి ఇప్పుడు వస్తే మీ రొటీన్ ఏంటంటే గవర్నమెంట్ ఏదో పెద్ద బీమారి, ఈ లైటింగ్ ద ల్యాంపు, బొకేలు, కథలు, ఓ స్వాగత ఉపన్యాసం, బాగా మా బతికే అయ్యవారి గురం. ఇంటి నుంచి బయలుదేరుతుంటే దండం బాధలు ఉంటే అయిపోవాలి. మనం డెఫినెట్లీ వీ నీడ్ టు రీఇన్వెంట్ అవర్ ఫారెస్ట్, వీ నీడ్ టు రీఓరియంట్ అవర్ సెల్స్. 100% ఇది ఒక్కటే నినాదం మనం కాపాడుతుంది తెలంగాణలో. మీకు గవర్నమెంట్ సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి, మీకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి 100% ఐ అష్యూర్ యూ, తప్పకుండా ప్రభుత్వం ఆల్ అవుట్ మీకు సపోర్ట్గా ఉంటుంది. మీ ప్రమోషన్స్ కానీ, మీకు ఇతరత్ర ఉండే సమస్యలు కానీ, ఇతరత్ర ఉండే ఇష్యూస్ కానీ, వాటన్నిటిని కూడా చాలా అద్భుతంగా ట్యాకిల్ చేద్దాం. 2-3 విషయాలు మేము రొటీన్ వింటున్నాం. ఒకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళ ఈ ట్రాన్స్ఫర్ మనదేంటి ఆ లైన్ లాసెస్, ట్రాన్స్మిషన్ లాసెస్, విద్యుత్ చోరీ, రకరకాల చాలా ఉంటాయి. వాళ్ళు పద్ధతి నేర్చుకున్నారు. వాళ్ళు లేరు ఇప్పుడు, ఉంటే కోపానికి వద్దురు. కానీ అన్నీ కలిపి అగ్రికల్చర్ మీద దోషేస్తారు. వాళ్ళు అగ్రికల్చర్ లోడ్ మీద దోషేసి చెప్పేసరికి ముగించేస్తారు స్టోరీ. కొత్తగూడెంలో పాత ప్రొడక్షన్ యూనిట్ ఉంది, భూపాలపల్లిలో 500 మెగావాట్స్ కొత్త యూనిట్ ఉంది. భూపాలపల్లి కూడా 70-73% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ వస్తూ ఉంటుంది. నేను వాళ్ళని పిలిచి ఎందుకు ఇంప్రూవ్ చేయకూడదు, మీరు ఎందుకు ట్రై చేయకూడదు, కాంపిటెంట్ ఉండకండి దయచేసి, యూ క్యాన్ డూ ఇట్, మీరు పోయి అటెంప్ట్ చేయండి అని చెప్తే, నా భూపాలపల్లి
unit from 72 to it has gone to 99.9%. Sometimes it is 100%. వరల్డ్స్ బెస్ట్ ప్రొడక్షన్ యూనిట్ అని చెప్పి దానికి మన అవార్డు కూడా వచ్చింది. అంత బాగా పిఎల్ఎఫ్ ఉంది. కొత్తగూడెంలో 68, 69, 70 రేంజ్లో ఉన్నటువంటిది ఇట్ హ్యాస్ క్రాస్ 85 నౌ. అఫ్ కోర్స్ దే ఆర్ ఓల్డ్ సిస్టమ్స్. కానీ హ్యూమన్ ఎఫర్ట్ ఉంటే, కాన్సన్ట్రేషన్ ఉంటే, ఆ థ్రస్ట్ ఉంటే, ఆ ఫోకస్ ఉంటే ఫలితాలు ఎట్లా ఉంటాయి అనే దానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను. లైక్ దిస్ మన ఫారెస్ట్ ఆల్సో మోస్ట్ అన్ఫార్చునేట్లీ చాలా వరకు ఫారెస్ట్ డిగ్రేడ్ అయింది. For the last 14 years, I have been roaming around Telangana, on the ground and also in the air.